గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. దేశంలో భార్యాబాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్, కర్ణాటకలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్థాన్లో డాక్టర్ అజయ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానవ్ శర్మ వీరంతా భార్యల వేధింపులకు బలైన వారి. మానసికంగా వీరందరూ కూడా భార్యలు పెడుతున్న టార్చర్ను తట్టుకోలేక మరణించారు. ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ లో మేనేజర్ గా ఉన్న మానవ్ శర్మ ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. తన ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమని సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తోందని ఆరోపించాడు. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు, పురుషులను రక్షించేలా చట్టాలు తీసుకురావాలని, మగాళ్ల గురించి ఆలోచించాలని వీడియోలో విజ్ఞప్తి చేశాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే మగజాతి అంతమవుతుందని హెచ్చరించాడు. मम्मी सॉरी, अक्कू सॉरी. మానవ్ శర్మ పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మన చుట్టూ కనిపించే సగటు పురుషుల్లో ఇలాంటి వేధింపులు ఎదుర్కొని వారు అసలు ఉన్నారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కొద్ది నెలల క్రితం బెంగళూరులో అతుల్ సుభాష్ తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ మధ్య ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. భార్య నిఖితా సింఘానియా వేధింపుల గురించి దాదాపు ఓ గంట పాటు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే దాదాపు ఇవే కారణాలతో కానిస్టేబుల్ తిప్పన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రాజస్థాన్లో డాక్టర్ అజయ్ బలవన్మరణం చేసుకున్నాడు. తన భార్య సుమన్ తనను మానసికంగా హింసిస్తోందని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఇలా భార్యల వేధింపులతో భర్తలు జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. తప్పులు వారే చేసి చట్టాలు తమ వైపు ఉన్నాయన్న ధీమాతో భార్యలు భర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. భార్యలను వేధిస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం 498A కింద శిక్షలు విధిస్తారు. మరి భార్యల వేధింపులతో ఆత్మక్షోభను అనుభవించే భర్తలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు అమలు చేస్తారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కేవలం ఆడవారి కోసమే చట్టాలా? మరి మగవారికి న్యాయం ఎలా జరుగుతుంది అని భార్యాబాధిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు, పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటేనే సమానత్వం అమలవుతుందన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అన్నింటిలో మహిళలకు సమానత్వం ఇవ్వాలనుకున్నప్పుడు శారీరకంగా, మానసికంగా రక్షణ కల్పించే చట్టాల్లోనూ మహిళలకు సమానంగా పురుషులకు చట్టాలను తీసుకురావాలన్న వాదనలు బలపడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.